వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్య వేదిక. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజంగా చాలా దౌర్భాగ్యం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఈరోజు నెల్లూరు నగరంలో గత 2 నెలల క్రితం నెల్లూరు నగరం మేయర్ శ్రవంతి గారు రాజీనామా చేసిన 2 నెలలు కావస్తున్న గిరిజనులకు కేటాయించినటువంటి గిరిజన మేయర్ స్థానాన్ని గిరిజనులతో భర్తీ చేయకుండా గిరిజన నేతలను కూర్చోబెట్టడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గత 16 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. గత 1.5 నెలగా నెల్లూరు నగరంలో గిరిజన నాయకులు అనేక ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ పెద్దలకి ఎటువంటి చలనం లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కి కనీసం మేము చేస్తున్నటువంటి ఉద్యమాలు కనిపించని పరిస్థితి. ఈ సందర్భంగా నీలం సాహ్ని గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమ్మ, మీరు మీ వృత్తిరీత్యా చివరి దశలో ఉన్నారు. అయినప్పటికీ మీకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గిరిజన బిడ్డల ఉసురు మీకు తగలక మానదు అని చెప్పి, మీ వృత్తి చివరి దశలో ఈ పాపం మీకు కావాలా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి గిరిజనుల బిడ్డల ఉసురు తగలకుండా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నీలం సాహ్ని గారిని కోరుతా ఉన్నాం. నా పేరు బాపట్ల వెంకటపతి, గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాం. ఈనాడు రాష్ట్రంలో ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో చూస్తే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నెల్లూరు జిల్లాలో నడవట్లేదని, అగ్రవర్ణాల రాజ్యాంగం నెల్లూరు జిల్లాలో కొనసాగుతుందన్న దానికి నిదర్శనం నెల్లూరు నగర మేయర్ అయినటువంటి ఏదైతే పీఠం ఉందో ఆ యొక్క పీఠంపై గిరిజనేతరులు కూర్చోవటం వాస్తవంగా అందుకు నిదర్శనం అని చెప్పి ఈరోజు ఈ వేదిక నుండి తెలియజేస్తూ ఉన్నాం. ఇది వాస్తవంగా దుర్మార్గం కాదా, అన్యాయం కాదా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మరి గిరిజనులకు, ఆదివాసీలకి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికలో భాగంగా 5th షెడ్యూల్ కాస్ట్ సంబంధించినటువంటి ఆర్టికల్ 243 యాక్ట్ అనేటువంటి ఒక పటిష్టమైనటువంటి చట్టాన్ని రూపొందించి అందులో భాగంగా గిరిజనులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ప్రవేశపెట్టినటువంటి సందర్భాలు మరి ప్రజలకు తెలియకపోలేదు. అందులో భాగంగానే నెల్లూరు నగరంలో మరి గిరిజనులకు ప్రత్యేకంగా గిరిజన మేయర్ పీఠం ఇవ్వడం జరిగింది. అయితే గత 2 నెలలుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు, నెల్లూరు నగర మేయర్ విషయంలో కూటమి ప్రభుత్వం వారి యొక్క రాజకీయ స్వప్రయోజనాల కోసం గిరిజనులకు కల్పించినటువంటి హక్కులను, చట్టాలను మరి అభివృద్ధిని అడుగడుగున అడ్డుపడుతూ మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజనులకు ఇచ్చినటువంటి హక్కులను కాలరాసే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభివృద్ధి కోసం, వారి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం, వారి యొక్క సంక్షేమం కోసం ప్రవేశపెట్టినటువంటి చట్టాలని, హక్కులని కాలరాసే మరి అధికారం కూటమి ప్రభుత్వానికి ఎవరిచ్చారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది దుర్మార్గం కాదా, ఇది అన్యాయం కాదా? నిజంగా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారు, అదేవిధంగా కొందరు కూటమి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి,
నెల్లూరు జిల్లాలో నగర మేయర్ విషయంలో జరుగుతున్నది అన్యాయం కాదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ విషయంలో మరి గిరిజనులు రాజకీయంగా ఎదిగే ప్రయత్నాన్ని మీరు ఎందుకు అనగదొక్కుతున్నారని చెప్పి ఈ విషయాన్ని రాష్ట్రం అంటే గిరిజనులందరూ తెలియజేయాల్సిన బాధ్యత మీకుందని చెప్పి ఈరోజు సూటిగా అడగదలుచుకుంటా ఉన్నాం, సూటిగా అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు సార్వత్రిక ఎన్నికల్లో గిరిజన ఆదివాసీల ఓట్లతో గద్దెనెక్కినటువంటి మీరు ఎన్నికల ముందు మీరు చెప్పినటువంటి గిరిజనులకు ఇచ్చిన వాగ్దానాలని తుంగలో తొక్కి మరి ఈరోజు అందుకు విరుద్ధంగా నెల్లూరు జిల్లాలో గిరిజన మేయర్ పీఠంపై మీరెందుకు రాజకీయ కుట్రలు చేస్తున్నారో, ఇవి ఎవరి కోసం చేస్తున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి ఈరోజు మరి జరుగుతూ ఉంది నెల్లూరు జిల్లాలో. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే 16 రోజులు నిరాహార దీక్షలు నిర్వహిస్తూ శాంతియుతంగా జిల్లా కలెక్టర్ గారికి, ఎన్నికల కమిషనర్ గారికి 2 పర్యాయములు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీల యొక్క ఏదైతే ఉందో వాటి హక్కులను కాపాడాలని చెప్పి, కాపాడాల్సిన బాధ్యత మీకుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ని విజ్ఞప్తి చేసినప్పటికీ కనీసం ఇంతవరకు చర్యలు తీసుకుపోవడం ఆదివాసీల గొంతు నొక్కడమే కాదా అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ఐఏఎస్ అధికారి అయినటువంటి నీలం సాహ్ని గారు ఈ విషయంలో ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పి కూటమి ప్రభుత్వానికి మీరు ఎందుకు తలొగ్గుతున్నారో రాష్ట్ర ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం కూడా మరి ఈరోజు మీకుందని చెప్పి, అది మీ బాధ్యత అని చెప్పి కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగర మేయర్ విషయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజన నూతన మేయర్ని ఎన్నుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విషయంలో ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు ఇదే వేదిక మీద మరి కూర్చోవడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నెల్లూరులో గిరిజన మేయరు నెల్లూరు నగర పీఠంపై కూర్చోవడమా, లేదంటే మా ప్రాణాలని పణంగా పెట్టడం జరుగుతుందని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.